హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2 లోని సెకండ్ ప్రాబ్లం అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకే గైస్, మీకు అన్నిటికంటే ముందర మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే రియల్ నెంబర్స్ కానివ్వండి, పాలినామియల్స్ కానివ్వండి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కానివ్వండి, ప్రతి లెసన్ మీకు ఆన్సర్ నోట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది. అలాగని మీరు ఖచ్చితంగా చివరి దాకా వాచ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ముఖ్యంగా మీకు మ్యాథ్స్ అర్థం కావాలి, మ్యాథ్స్ లో స్కోర్ పెంచుకోవాలి నేను అనుకుంటే కన్నా చివరి దాకా వాచ్ చేయండి, అర్థం చేసుకోండి. ఓకే, అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. ఓకే గైస్, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, 5 years since, ఇక్కడ ఇదే లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఓకే, 5 years since the age of Jacob will be 3 times that of his son. 5 years ago Jacob age was 7 times that of his son. వాట్ ఆర్ ద ప్రెసెంట్ ఏజ్? ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే కన్నా చాలా ఈజీ ప్రాబ్లం ఇది కూడా. ఓకే, అర్థమైందా? మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 5 years since అంటే 5 సంవత్సరాల తర్వాత. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ చూడండి, మీకు రఫ్ గా చెప్తాను. ఇక్కడ ఎవరు? జాకబ్ అనుకుందాం, ఇక్కడ సన్ అనుకుందాం. ఓకే, తన కొడుకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగానండి. క్వశ్చన్ అర్థమైందంటే మామూలుగా సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, అర్థమైందా? ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఇది సబ్స్టిట్యూషన్, తర్వాత ఎలిమినేషన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, 5 years since అంటే 5 సంవత్సరాల తర్వాత. ద ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి 3 times దట్ హీ సన్. అంటే ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, తన ప్రెసెంట్ ఇప్పుడు ఏజ్ ఉన్నదాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత వయసు ఉందో మనకు తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, కొడుకు సన్నది మాత్రం వై అనుకుందాం. ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉందో తెలియదు, కానీ తర్వాత ఏమంటారు? 5 years since అంటే 5 సంవత్సరాల తర్వాత. అంటే 5 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటి నుంచి, అంటే ప్రెసెంట్ ఏజ్ నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు కదా. ఓకే, అందుకే. ఓకే, ఇక్కడ చూడండి, జాబ్ 3 times దట్ హీ సన్. ఏంది? 3 times. ఇతని వయసు ఎంత ఉందంట? అతని కొడుకు కంటే 3 times ఎక్కువ ఉందంట. ఓకే, అర్థమైందా? అంటే ఏం చేస్తాం మనము? ఇంటూ 3 కదా. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థమైందంటే చాలా ఈజీ అబ్బా క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, 5 years since 5 సంవత్సరాల అతను ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉందో మనకు తెలియదు, అందుకే ఎక్స్ అనుకున్నాం, వై అనుకున్నాం. ఓకే, 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాలు అంటే మళ్ళా 5 సంవత్సరాలు పెరుగుతుంది కదా, అక్కడనే ఉంటాడు ఏమన్నా ప్రెసెంట్ ఏజ్ తోనే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు లేదు కదా. మళ్ళీ 5 సంవత్సరాలు అంటే మనం 5 సంవత్సరాలు కలుపుకోవాలి. ఓకే, జాకబ్ విల్ బి 3 times, ఇక్కడ చూడండి, 3 times దట్ ఆఫ్ హిస్ సన్. అంటే అతని కొడుకు వయసు ఎంత ఉందంట? అతని వయసు కన్నా 3 రెట్లు ఎక్కువ ఉందంట. ఓకే, అందుకని నేను ఏం చేసినాను? ఇంటూ 3 చేసినాను. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, అర్థమైందా? ఇది ఫస్ట్ ఈక్వేషన్ తయారు చేసిన తర్వాత సెకండ్ ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. బాగానండి, పర్ఫెక్ట్ గా. ఓకే, ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఏమని రాయొచ్చు మనకి? ఇప్పుడు ఫస్ట్ ఏజ్ కావాలి కాబట్టి ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్ బి ఎక్స్. తెలుగు కాబట్టి ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. అండ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఏమనుకుంటాం? వై అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 years since అంటే 5 సంవత్సరాల తర్వాత. 5 ఇక్కడ ఇయర్స్ సిన్స్, 5 years since అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, 5 సంవత్సరాల తర్వాత. ఓకే, అర్థమైందా? 5 years since అంటే ఇప్పుడు 5 years since జాకబ్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? ఎక్స్ ప్లస్ 5 కదా. అంటే మనకి ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉందో తెలీదు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అయిపోయింది. మళ్ళా ఎండ్. హిస్ సన్ ఎందుకు? అతను కూడా ఈక్వల్ కదా ఇతని కంటే. ఓకే, అంటే వై ప్లస్ 5. ఓకే, అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి, హిస్ సన్స్ ఏజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద ప్రాబ్లం లైక్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 5 ఈక్వేషన్స్ తయారు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ 5 ఇంటూ అతని తండ్రి వయసు ఎంత ఉంది? కొడుకు కన్నా 3 times కాబట్టి 3 times. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 3y, 3 into y 3 5 జా 15. ఓకే, మామూలుగా రాస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి,
ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 3y ప్లస్ 15 కదా. ఓకే, ఇది అర్థమైంది కదా, రఫ్ చేస్తున్నాను. మీరు డయాగ్రామ్స్ వేసుకోండి, ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ప్లస్ చేస్తుంది, ఇతరుల కోసం ఏమవుతుంది మైనస్ 3y ఈక్వల్ టు ఇది ప్లస్ 15 అలాగే ఉంటుంది. -5 అవతల పోతే ఏమవుతుంది +5 అవతల పోతే ఏమవుతుంది -5 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 15 లో కల్లా 5 పోతే 10. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు వీడికి ఈక్వేషన్ 1 అయిపోయింది. ఏంది ఈక్వేషన్ 1 అని. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ అలాగనే అనుకోవచ్చు. తండ్రిది జాబ్ కబ్ది అతని కొడుకు సన్నది. ఇక్కడ చూడండి 5 years సిన్స్ అగో, ఇప్పుడు ఎనికి అనమాట. ఇందాకేమో ముందరికి కదా, సిన్స్ అంటే ముందరికి, అగో అంటే ఎనికి కదా. ఓకే, ఇప్పుడు అతని ప్రెసెంట్ ఏజ్ లో నుంచి ఎనికి అనమాట, అంటే 5 సంవత్సరాల తర్వాత. కొడుకుది కూడా సేమ్ అంతే, y - 5. ఇప్పుడు చూడండి అర్థమైందా, జాబ్ కబ్ ఏజ్ వాజ్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్. అంటే ఇప్పుడు కొడుకుది ఎంత ఉంది, 7 రెట్లు ఎక్కువ ఉందంట 5 సంవత్సరాల తర్వాత. ఓకే, అంటే ఇప్పుడు ఇంటూ 7 ఏముంది, సేమ్ ఇలాగనే ఇప్పుడు ఎలా చేసినాం ఈక్వేషన్ అలాగనే. ఫ్రమ్ ద ప్రాబ్లం ఓకే, ఇక్కడ చూడండి ఫ్రమ్ ద ప్రాబ్లం. ఇప్పుడు అగో కాబట్టి ఇప్పుడు 5 years అగో అని రాసుకోవాలి. 5 years అగో. ఓకే, అగో జాబ్ కప్ ఏజ్ అనమాట, ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ -5 కదా. ఓకే, నెక్స్ట్ అండ్ హీ సన్. ఓకే, హీ సన్ ఏజ్ y - 5 ఫ్రమ్ ద ప్రాబ్లం. మళ్ళీ సేమ్ అంతే రాసుకోవాలి, ఫ్రమ్ ద ప్రాబ్లం. ఓకే, రఫ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి ఫ్రమ్ ద ప్రాబ్లం ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ -5 ఇంటూ ఈక్వల్ టు y - 5. ఎన్ని టైమ్స్ ఎక్కువ కొడుకుది, 7 times ఎక్కువ కదా అతని కొడుకుది. ఓకే, సేమ్ ఎక్స్ -5 ఈక్వల్ టు ఇంటూ చేయండి 7y -7 5 35. సేమ్ మళ్ళీ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఎక్స్ ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే ఏమవుతుంది -7y ఈక్వల్ టు ఇది మైనస్ చేసిన అవతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ -35 + 5. ఓకే, అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఎక్స్ -7y ఈక్వల్ టు బిగ్ సింబల్ ఏముంది మైనస్ కాబట్టి 13 లో కల్లా 35 లో కల్లా 5 తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది 30 వస్తుంది, అంటే ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, అర్థమైందా, ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇంకా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అప్పుడు ఎక్స్ వై వస్తుంది, అంటే ప్రెజెంట్ ఏజ్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, నౌ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 1 ఇక్కడ చూడండి ఎక్స్ -3y ఈక్వల్ టు 10. ఇది మైనస్ చేసిన అవతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 + 10 అనమాట. ఓకే, ఇది మైనస్ చేసిన వాటి అవతల పోతే ఏమవుతుంది ప్లస్ అలాగనే 10 అలాగనే రాస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3y + 10 వచ్చింది. ఇప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి కాబట్టి ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. నౌ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 3y + 10 ఇన్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, అర్థమైందా, ఇక్కడ చేస్తుంది చూడండి ఈక్వేషన్ 2 లో. ఓకే, ఈక్వేషన్ 2 ఏముంది మనకి ఎక్స్ -7y ఈక్వల్ టు -13. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ 3y + 10 -7y ఈక్వల్ టు -13 కదా. ఇప్పుడు ప్లస్ చేస్తుంది 10 అవతలకు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, అంటే 3y - 7y ఈక్వల్ టు -13 - 10 కదా. ప్లస్ చేసిన కాబట్టి అవతలకు పోతే మైనస్, ఈ -13 అలాగనే రాస్తుంది. ఇంకా 3y ఇక్కడ మైనస్ కాబట్టి 7y. ఇప్పుడు చూడండి 7 లో కల్లా 3 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది 4y. ఎంత ఇక్కడ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది అంటే -4y. ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ పెట్టి కూడాలి. ఓకే, మైనస్ క్యాన్సల్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు y వాల్యూ కావాలి కాబట్టి 4 × s అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే 14/4 4 1 జా 4 10 జా, అంటే తన కొడుకు వయసు ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్ 10 అనమాట. ఓకే, y వాల్యూలో 10 సబ్స్టిట్యూషన్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఓకే, అర్థమైందా, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 10 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దాం.
ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు 3, వై వాల్యూ ఎంత మనకి 10 ప్లస్ 10, ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 3 30 ప్లస్ 10 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 40. ఓకే, అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉంది తండ్రిది 40 ఉంది కదా. ఇప్పుడు కొడుకు సన్నది ఎంత ఉంది? ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్ ఈజ్ 40. ఓకే, ఈ సన్ ఏజ్ 10. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, మీకు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఇంకొకసారి స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా అంటే ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా? ఓకే గైస్, మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, పూర్తిగా వాచ్ చేయడానికి చూడండి, అప్పుడే ప్రాబ్లం అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్, చాలా సింపుల్ గా ఉంటుంది అది కూడా. ఓకే గైస్.